వెల్కమ్ బ్యాక్ టు పాటతో ఈ పూట కార్యక్రమం. ఎవరు అంబేద్కర్ ఈ క్రమంలో నేను పెరిగి పెద్దనవుతున్నటువంటి క్రమంలో ఎవరు అంటున్నటువంటి క్రమంలో చివరికి నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయన మా విముక్తిదాత, మా ఆయన వల్లనే మేము ఈ స్థితిలో ఉన్నామనేటి సోయి వచ్చిందో అప్పుడు ఈ పాట రాశాను, అందుకో దండాలు బాబా అంబేద్కర్. ఇప్పటికీ ఎన్ని పాటలు రాస్తుంటారు? యాక్చువల్గా నేను చిన్నగా ఉన్నప్పుడు రాసిన పాటలన్నీ గుళ్ళోకి నన్ను రానివ్వాలి, బల్లోకి రానివ్వాలి, నన్ను అందరూ ముట్టుకోవాలి, నన్ను పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ సాపంతి భోజనంలో నన్ను కూడా కూర్చొని తిననివ్వాలి అనేటువంటి ఏదైతే ఈ ఆక్రోషం, ఈ దుఃఖం, ఈ బాధ ఉందో దాని నుంచి నేను ఫస్ట్ రాసిన పాటలన్నీ దేవుడికి సంబంధించిన పాటలు రాసిన. గుడిలోకి నన్ను రానివ్వడానికి ఏమైనా మార్గం ఉందంటే ఏమో ఈ భజన పాటలు, భక్తి పాటలు రాస్తే రాణిస్తారేమో చాలా పాటలు అప్పుడు సినిమాల ట్యూన్ల మీద రాసేవాడిని. ఓకే, ముఖ్యంగా తెలుగు కాకుండా హిందీ సినిమాలలో హిట్ సాంగ్స్ ఉంటాయి బాగా, తెలుగులో కూడా ఉంటాయి కానీ నాకు ఎక్కువ కనెక్ట్ అయినటువంటి ఏంటి హిందీ సినిమా పాటలు. దోస్త్ అనే సినిమా వచ్చింది అప్పుడు, అంటే ఒక కుంటే ఆయన గుడ్డైన దోస్తులు వాళ్ళకి సంబంధించిన కథ. దానికి లక్ష్మీకాంత్ ప్యారలాల్ అద్భుతమైనటువంటి పాటల్ని ఆయన కంపోజ్ చేశాడు. అందులో మంచి పాటలు ఉన్నటువంటి దాంట్లో నేను అనేకమైన పాటలు రాస్తున్న క్రమంలో రాముని మీద, కృష్ణుని మీద, ఆంజనేయుడి మీద, గణేశుని మీద ఇలాగ రాస్తూ ఉన్నాను. ఈ క్రమంలోనే ఈ దోస్త్ సినిమా చూసిన తర్వాత అందులో ఒక మంచి పాట ఉంది, కోయి జబు రాహ నా పాయే మేరే సంగ్ ఆయే కే పగ్ పగ్ దీప్ జలాయే మేరీ దోస్తీ మేరా ప్యార్ అని ఈ పాట చాలా బాగుంది. అరే ఈ పాట మీద పాట రాయాలనుకుంటే దేవుడి పాట రాయాలి. అయితే ఇది ఏ దేవుడి పాట రాస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకు తిరుపతి అంటే అప్పుడు తెలియదు కానీ మా యాదగిరిగుట్ట అంటారు, పెద్ద దేవుడు మాకు దగ్గర, చాలా పెద్ద దేవుడు, ఆయన మీద రాస్తే బాగుంటుంది ఈ పాట, మంచి ఇది వస్తుంది అనుకొని అప్పుడు ఆ నరసింహస్వామి మీద రాసిన ఈ పాట. రావా నరసింహ లక్ష్మీ మనోహర భక్తులను బ్రోచే ఓ వీరా కావగరావా దేవా కావగరావా దేవా. ఈ పాట పాడితే ఈ పాట నేను రాసిన పాట వేరే వాళ్ళు కూడా పాడడం మొదలుపెట్టారు బొల్లారంలో. అరే ఇది నేను రాసిన పాటలు వేరే భజన మండలి వాళ్ళు కూడా పాడతారు అని అనుకుంటున్నాను. నేను ఇంకా ఎక్కువ రాయడం మొదలుపెట్టిన. ఈ క్రమంలోనే నాకు పాటలు నేర్పించినట్టు ఆయన మా ఇళ్ళల్లో ఉన్న 12 ఇళ్ళల్లో పూస శ్రీరాములని ఆయన రైల్వేలో కార్పెంటర్గా పనిచేసేవాడు. ఆయన మాకు భజన పాటలు నేర్పించేవాడు. ఓకే, అయితే నేను మా ఫ్రెండ్స్ ఒక ముత్యాలు, హనుమంత్ అని, పరశురాములని ఇట్లాగా వీళ్ళు పాటలు ఆ భజన కూర్చొని నేర్చుకునేవాళ్ళు. ఒకనాడు ఆయన ఏమన్నానంటే, అరే రేపు మన శివుని గుడి పంతులు భజనకు రమ్మన్నాడు మనల్ని, మనం ఆడికి పాటలు వాడికి పోవాలని. నేను పరిశాన్ అవుతున్నా, శివుని గుడి పంతులు మనల్ని లోపలికి రాణిస్తాడా, ఈ గుళ్ళోకి రావచ్చా, అక్కడ పాటలు పాడవచ్చా, నిజమే నా బావ అంటుంది. అవును రా భయ్ రేపు మనల్ని రమ్మన్నాడు సోమవారం అని అంటుందంటే వాళ్ళకి చెప్పింది ఎప్పుడు ఆదివారం పొద్దున్న నుంచి ఇదే నాకు ఇక యావా నిద్రపడతలేదు. రేపు ఎప్పుడవుతుంది, రేపు ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు వాడాలి, నేను అందులోకి పోతానా, అందులో కాలు పెట్టనిస్తాను. అసలు నాకు గుడి దగ్గర కాదు కదా, పక్కనే హనుమంతుని గుడి ఉంటుంది చిన్నది, అక్కడ కూర్చొని ఇచ్చేటోళ్ళు కూడా కాదనమాట. ఏం రాని అమ్మ మాల మంది నా కొడుకులారా అక్కడ కూర్చుంటారు, రైట్ అక్కడికి లేవో అని ఇలా కొట్టేటోళ్ళు. అప్పుడు ఏం చేశానంటే నేను రోజు రాసేటువంటి సినిమా ట్యూన్ల మీద రాయొద్దు పాట, ఓన్గా మంచిగా పాట రాయాలి శివుని మీద అని ఒక పాట రాసిన. ఈ పాట రాసినాం, సాయంత్రం అయింది, ఇక పోవాలి ఆ డోలకు, హార్మోని, గజ్జలు అవన్నీ తీసుకొని బయలుదేరేసి గుడి దగ్గర పోయినాం. గుడిలో గడపలో కాలు పెడుతున్నాను నేను లోపట. అప్పుడు నా మనసులో కలిగినటువంటి ఆ సంచలనం చెప్పాలన్నది కానీ, ఎందుకంటే అసలు ఈ గుళ్ళో కాదు కదా, నీళ్ళు కూడా ముట్టుకొని ఇచ్చినటువంటి పంతులు నేను ఆ గుళ్ళో కాలు పెడుతున్నాయి అలా అని చెప్పినాక వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన అనుభూతి. అక్కడికి వెళ్ళి అంత ఇట్లాగే కార్పెట్, రెడ్ కార్పెట్ ఉంది, దాని మీద వేసుకొని కూర్చున్నాం.
ఇక మొదలు మా బావగారు ఆయన పాటలు మొదలుపెట్టింది గణేష్ ఉందని అది ఇప్పుడు నువ్వు పాడరా అన్నాడు. అప్పుడు నేను శివుని మీద రాసిన పాట పాడినా. ఆ పాట రా 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 శివశంకర మము బ్రోవరా కరుణించరా రా 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 శివశంకర మము బ్రోవరా కరుణించరా విలయ తాండవము ఆడే వీరశంకర హరి ఓం హరి ఓం హరి ఓం రుద్రరూపమును దాల్చి వేగరావెరా హరి ఓం హరి ఓం హరి ఓం జగద్భయంకరా నాట్య సుందరా జగద్భయంకరా నాట్య సుందరా జనని పార్వతితో మాకు దర్శనీయరా రా 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 శివశంకరా మము బ్రోవరా కరుణించరా. ఇలా 3 చరణాలతో ఆ పాట ఉంటుంది. దాంట్లో చివరి చరణంలో రోజు రోజు పెరిగే ఈ పాపము చూడు నిన్ను కొలవలేని ఆ మూడుల చూడు నందివాహన నాగభూషణ నాస్తికుల నెల్ల రూపుమాపన అని రాసిన. నాస్తికులను కూడా మార్చు. నాస్తికుల నెల్ల నువ్వు రూపుమాపు, నీ దేవుని నమ్మని వాళ్ళని నువ్వేం చేస్తావు ఖతం చేయమని రాసిన. కానీ ఈరోజు నేనే ఒక ఎథిస్ట్గా నాస్తికుడుగా తయారు కావడానికి ఈ దుర్మార్గమైనటువంటి ఇచ్చిన మెట్ల కుల వ్యవస్థ, దాన్ని పాటిస్తున్న దుర్మార్గమైన మనుధర్మం, ఆ యొక్క ఆధిపత్య వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మీరు మాకంటే మనుధర్మం అంటే తెలుసు, సనాతన ధర్మం అంటే తెలుసు, కానీ మీరు పదే పదే పురాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అసలు ఈ పురాతన ధర్మం అంటే ఏంటి? అసలు సనాతన ధర్మం అంటే ఏంటిదో చెప్పుకున్న తర్వాత పురాతన ధర్మం ఎందుకు వచ్చిందని చెప్పాలి. ఓకే. ఇప్పుడు సనాతన ధర్మాన్ని మధ్యలో కొత్తగా ఒక 2-3 ఏళ్ళ నుంచి ఈ దేశానికి బతుకొచ్చినటువంటి విదేశీయులైనటువంటి ఎవరైతే మనువాదులు అంటున్నామో, విదేశీయులు అంటున్నామో, ఆర్యులు అంటున్నామో, వాళ్ళు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి, చైతన్యం, ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గొప్ప చైతన్యం వచ్చింది. ఒకనాడు మూతికి ముంతా ముడ్డి కాగట్టుకొని దుర్మార్గంగా ఊరికి అవతల ఉంటూ పశువుల కంటే హీనంగా బతుకుతున్నటువంటి జాతులను ఈరోజు ఇతర సమాజంలో సమూజ్జిగా ఐఏఎస్గా, ఐపీఎస్గా, డాక్టర్లుగా, లాయర్లుగా, తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలుగా తయారైనరో ఈ మనువాద పాలకులకి భయం పుట్టుకొచ్చింది. భయం పుట్టుకొచ్చి ఏం చేస్తున్నారంటే ఈ రాజ్యాంగం అసలు మళ్ళీ ఈ రాజ్యాంగం అనేది లేకుంటే ఎట్లుంటుంది, మన మనుస్మృతి లాంటిదాన్ని మళ్ళీ పెడితే బాగుంటుంది అనే దానికి మెల్లమెల్లంగా ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని తొలగించడానికి ఈ దేశంలో మేము సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం, ఈ దేశంలో ఉండాల్సినటువంటి సనాతన ధర్మము, ఈ దేశంలో సనాతన ధర్మాన్ని పాటించడం వల్లే దేశ నిజమైనటువంటి దేశవాసులు అని అంటూ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక భయాన్ని కల్పిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి అసలు విషయం ఏంటంటే వాళ్ళు సనాతనుల కంటేనంటే సనాతన ధర్మం కంటే పురాతన ధర్మం ఉందని వాళ్ళకి సోయి లేదు, ఉన్నా కూడా దాన్ని కప్పిపెట్టుకుంటారేమని నాకు అనిపిస్తుంది. ఓకే, సనాతన ధర్మం అంటే చెప్పారు కదా, మరి పురాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మధ్యలో ఒక 2-3 ఏళ్ళ నుంచి దాన్ని బాగా ప్రచారం చేస్తున్నారండి. అయితే ఈ సనాతన ధర్మము అనేది ఇది ఒక 2000 సంవత్సరాలు కంటే తర్వాత వచ్చినటువంటిది. కానీ పురాతన ధర్మం ఒక 5000 సంవత్సరాల నుంచి జాంబవంతుడు మీరంటున్నటువంటి మీ రామాయణంలో, మహాభారతంలో, రామాయణంలో ఉన్నాడు జాంబవంతుడు, మీ రామాయణం అయిన తర్వాత మహాభారతంలో ఉన్నాడు. కానీ అసలే ఆది మూల పురుషుడు అనేవాడు జాంబవంతుడు. ఓకే, వాడు అంటే మేం చెప్పడం లేదు, మీ శాస్త్రాలు, మీ పురాతన ఇతిహాసాలు ఇవన్నీ కూడా చెప్తున్నట్టు జాంబవంతుడు అనేవాడు ఉన్నాడు. వాడు ఆది జాంబవుడు అంటాడు. వాడు ఏంటంటే భూమి పుట్టిన కంటే ముందు పుట్టాడని, వాడు పుట్టిన తర్వాతనే ఒక 3 స్త్రీలను పుట్టించాడని వాళ్ళు లక్ష్మీ, పార్వతి ఇట్లా. అయితే అవన్నీ కూడా అభౌతికవాదాలు. కానీ మొట్టమొదలు ఈ యొక్క ఇప్పుడు ఏదైతే భారతదేశం అని గింతంతుందో అప్పుడు కొన్ని వేల సంవత్సరాల పూర్వం అది హిందూ కుష్ పర్వత అవతల నుంచి ఇప్పటికీ మయన్మార్ వరకు ఉన్నటువంటిదంతా కూడా
అది జంబూ ద్వీపకల్పం అన్న. ఈ జంబూ ద్వీపకల్పాన్ని పరిపాలించినటువంటి వాడు జాంబవంతుడని. ఆయన వారసులే ఇప్పుడు ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి వారు, ఆయనకు పుట్టిన వాళ్ళే. వాడు ఏ కులపోడన్నా కానీ. మరి ఎందుకు అంత పురాతనం నుంచి వచ్చిన వీళ్ళు అంటరానోళ్ళుగా ఎందుకు అయినారు బ్రదర్? ఇప్పుడు మనకి తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి తీసుకుందాం. నిజాం పరిపాలన కాలంలో, అంటే కులీ కుతుబ్ షాహీ వంశస్థుల తర్వాత ఎప్పటికైతే 7వ నిజాం వరకు వచ్చినటువంటి పరిస్థితులలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆంధ్ర ప్రాంతం, మచిలీపట్నం కానీ లేకుంటే ఏలూరు కానీ ఇట్లాంటి పోయి వీళ్ళు పరిపాలన కోసం అక్కడ సెటిల్ అయినట్టు వాళ్ళు ఉన్నారు. పాటతో ఈ పూట కార్యక్రమంలో మరో బ్రేక్ తీసుకుందాం.